శర్మ గారు బుక్ రీడింగ్ చేస్తారు 10-20 జై మే శాతం. జై మెహర్ బాబా అండి. అవతార్ ఏమంటారు? మెహర్ బాబాకి జై. ప్రతి శుక్రవారం కూడా అవతార్ యొక్క విశేషాలు హృదయ స్పందనలు అనే బుక్ లో బాబా విశేషాలు అంటే గృహ మాసపత్రిలో పడిన బాబా విశేషాలు అన్ని కూడా ఇంగ్లీష్ లో ఉంటే వాటిని తర్జుమా చేసి మనకి అందించారు. వాటిని మనం చదువుకుంటున్నాం ప్రతి శుక్రవారం కూడా. ముందు 2 శుక్రవారాలు చదవలేదు. ఆ ముందు శుక్రవారం నాడు 22వ పేజీ వరకు కూడా చదువుకోవడం జరిగింది. ఆ 22వ పేజీలో ఉన్న విషయం ఒకసారి మననం చేసుకుని కంటిన్యూషన్ వెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. శ్యామ్ కోహిన్ అనే పాశ్చాత్య ప్రేమికుడు బాబా చేతి స్పర్శ గురించి ఇలా వివరించాట. నేను గదిలోకి ప్రవేశించగానే నా ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ బాబా కూర్చుని ఉన్నాడు. ఆ ముఖం మనోహరంగా, నిర్మలంగాను, ప్రకాశవంతంగానూ ఉంది. ప్రేమ, కరుణ పొంగి పొలుతున్న నా ఆ కళ్ళల్లో బాబా నా వంక చూసి నా చేయి పట్టుకున్నారు. హృదయమంతా ఉప్పొంగిన మమత ఆయన చేతి వ్రేళ్లతో ప్రవహిస్తున్నదా అన్నట్లుంది. ఆయన స్పర్శ శరీరమంతా అద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయింది. ఆయన నా వైపు చూసిన చూపు మానవులు ఒకరినొకరు చూసే చూపు కాదు. ఆయన చేతి స్పర్శ మానవులు ఒకరి చేయి ఒకరు పట్టుకునే తీరు కూడా కాదు. ఆ చూపులో, ఆ స్పర్శలో ఏ భాషకి అందని భావం ఉంది. భగవంతునకు మానవులకు మధ్యనున్న తెరను తొలగింపచేసే శక్తి ఉన్నది దానికి. నా శరీరం ఎంతో తేలికై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఆ తేలిపోవడంలో అనిర్వచనీయమైన ఆనందం పొందాను అని చెప్పి ఈ శ్యామ్ కోహిన్ అనే పాశ్చాత్య ప్రేమికుడు తన యొక్క బాబాతో కలిగి తన అనుభవాన్ని వివరించాడు. అక్కడ దాకా చదువుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా గ్లో మాసపత్రికలో అన్ని ఇంగ్లీష్ లో వస్తే వాటిని తెలుగు అనువాదం చేసి మనకి ఒక బుక్ రూపంలో అందించారు. ఇప్పుడు బాబా మండలిలో ఒకరిన చాంజీ నడిపిన ప్రేమాశ్రమం గురించి ఈ విధంగా తెలిపాడు. అది 1947 సంవత్సరం నాడు జరిగిన విషయం. మత పాఠాలు చెప్పే తరగతులలో బాలురంతా దివ్య ప్రేమానుభూతికి సుసిద్ధులను చేశారు టీచర్లు. మరాఠీ, గుజరాతీ, పార్సీ టీచర్ల ముగ్గురిని బాబా తన కేబిన్ లోనికి అప్పుడు బాబా ఏకాంతవాసంలో ఉన్నారు రావస్తుందని కబురు పెట్టి పిల్లలకు ఆధ్యాత్మిక పాఠాలు చెప్పడం మాని మిగిలిన 40 వారిని ధ్యానించమని చెప్పండి అని అన్నారు. ఆ విధంగా బాలురంతా ధ్యానం చేస్తుంటే టీచర్లు ముగ్గురు నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. 10 నిమిషాలు గడిచేటప్పటికి ఒకరిద్దరు పిల్లల కన్నుల నుండి నీరు కారతం కనబడింది. కొంతసేపటికి వారు వెక్కటం మొదలు పెట్టారు. మొట్టమొదట ఒకరిద్దరులా అలా అన్నారు. ఆ తర్వాత అందరూ బాబా బాబా అంటూ గట్టిగా ఏడవటం మొదలు పెట్టారు. టీచర్లకు అందరికీ ఆశ్చర్యం అయింది. కొండ మీద ఏడుస్తున్న ఏడుపులు దిగువ మెహరాబాద్ కూడా వినిపించి మండలి వారు దారిని పోయేవారు కారణం ఏమిటని అడగటం మొదలు పెట్టారు. ఈ విధంగా 20 నిమిషాలు ఈ ప్రేమ నాటకం జరిగిన తర్వాత అందరూ ఏడవటం మానండి అని బాబా ఆజ్ఞ జారీ చేశారు. ఆ ఆజ్ఞ ఏదో మంత్రంలాగా పనిచేసింది. బాలురు నెమ్మదిగా ఏడుపు ఆపారు. ఈ అపూర్వ సంఘటన చూసిన టీచర్ల కళ్ళు కూడా చెమ్మగిలిన్నాయి. 1 గంట ఆధ్యాత్మిక పాఠాలు చెప్పిన తర్వాత భోజనాలకు గంట మ్రోగింది. అందరూ సుష్టుగా భోజనం చేయండి అంటూ బాబా ఆజ్ఞ ఇచ్చారు. పిల్లలను భోజనాల గదికి తీసుకెళ్లారు. కానీ ఏ ఒక్కరికి కూడా తినాలనే ఇచ్చలేదు. పిల్లలను కడుపు నిండా తినమని చెప్పిన బాబా యాజమాన్యం వారిని బలవంతం చేసి తినిపించవద్దు. వారంతా ఆనందాతిశయంలో మునిగి ఉన్నారు అని కబురు పెట్టారు. రాత్రి పడుకునేటందుకు గంట మోగగానే పిల్లలంతా పక్కల మీద పడుకున్నారు. కానీ చాలా మంది వెక్కుతూనే ఉన్నారు. మన్నాడు ఉదయం పిల్లలంతా అన్యమనస్కంగా ఉన్నారు. చదువు మీద కానీ ఆటల మీద కానీ శ్రద్ధ చూపటం మానేశారు. తినాలనే వాంఛ లేదు.
వారికి ప్రతిమాలాడి తినిపించాల్సి వచ్చేది. లేకుంటే నీరసపడిపోతారని ఎంతసేపు బాబా క్యాబిన్కి ఎదురుగా వెళ్ళి నిల్చుంటూ ఉండేవారు. కొంతమందిని బాబా స్వయంగా తన పర్యవేక్షణలో ఉంచుకున్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసిన మహర్షులకు ఏ ఆధ్యాత్మిక స్థితిని అయితే పొందుతారో ఆ ఉన్నత స్థితిని గురుకృప వల్ల ఈ పిన్నవారు ఈ పొందగలిగారు. పిల్లలో వచ్చిన మార్పు వాళ్ళ ముఖాలలో ప్రతిబింబిస్తూ కనపడింది. వారి కళ్ళు దీప్తివంతంగా మారాయి. వారి ముఖాలలో దివ్య తేజస్సు తాండవమాడసాగింది. వారి యందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడింది. క్లాసులో పాఠాలు మినహా టీచర్లు వారితో ఏమీ మాట్లాడకూడదన్నారు. బాబా సాన్నిధ్యంలో పిల్లలు 1 గంట గడిపారు. మిగతా వేళంతా తమ ప్రియతముని తలుచుకొని విరహ వేదన అనుభవిస్తూ ఉండేవారు. ఎంతసేపు తమ ప్రీతముని సాన్నిధ్యంలో ఉండాలని తపన పడుతూ ఉండేవారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 10 మంది ఇట్టి దివ్యానుభూతి చెందటం చరిత్రలోనే ఎక్కడా లేదు. వారిలో అబ్దుల్లా అవాజీ అనే 15 సంవత్సరాల ముస్లిం బాలు ఉండేవాడు. అతడే మెహర్ బాబా దివ్య కృపకు పాత్రుడైన మొట్టమొదటి విద్యార్థి. అతనికి చదువు మీద చాలా శ్రద్ధ. బాబా గారి ఉపదేశాలు కానీ మతపరమైన ఉపన్యాసాలు కానీ అతన్ని కంఠంగా ఇష్టంగా ఉండేవి కావు. మొదటి 2 నెలలు ఆ క్లాసులకు రాకపోయినా ఊరుకుండేవారు. తర్వాత బాబా అతన్ని నెమ్మదిగా ఒప్పించి ఆ క్లాసులకు రప్పించారు. అతడు క్లాసులకు వచ్చిన 2-3 రోజులకే హఫీజ్, షామ్స్, ఈ తద్వీజ్ కవితలలో నుండి తొంగి చూసే దివ్య ప్రేమను ఆకర్షితుడయ్యాడు. ఒక ఆదివారం ఉదయం బాబా 4-5 గురుతో నలుగురు 5 కలిపి హ్యాపీ వ్యాలీకి వెళ్ళారు. అక్కడ మండలి వారితో మాట్లాడుతున్న వారల్లా బాబా మధ్యలో ఆగిపోయి మెహరాబాద్లో ఏదో జరుగుతున్నది అన్నారు. మెహరాబాద్ చేరేటప్పటికి అబ్దుల్లా నట్టుండి మూర్చిపోయాడని తెలివి వచ్చిన తర్వాత బాబా బాబా అంటూ ఏడుస్తున్నాడని చెప్పాడు. బాబా వెంటనే ఆ పిల్లవాడి వద్దకు వెళ్ళి ప్రేమతో కౌగిలించుకొని ఏడుపు మానపని చెప్పారు. ఆ అబ్బాయిని అతని గదిలోంచి తీసుకెళ్లి పరుండ చేశారు. అప్పటి నుండి అబ్దుల్లాలో మార్పు వచ్చింది. ఒకరోజు బాబా మండలి వారికి పిల్లలకు ఆధ్యాత్మిక బాట గురించి విశదీకరిస్తూ ఉంటే అబ్దుల్లా బాబా బాబా అంటూ నేల మీద పడి కొట్టుకుని కోల్పోయేవాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్కి చూపిస్తే ఏమీ జబ్బు కనపడటం లేదు అన్నాడు ఆయన. డాక్టర్ 4 రోజులల్లా స్పృహ లేకుండా పడి ఉన్నాడు. కానీ ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. ఈ విధమైన స్థితిలో అతనికి బాబా యొక్క అనంత స్థితి అనుభవంలోకి వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత అతనికి ప్రతి చోట బాబా కనిపిస్తూ ఉండేవారు. బాబా తర్వాత పరిస్థితిని ఈ స్థితి గురించి ఆత్మ పరమాత్మను ముఖాముఖి చూసి ఈ స్థితి 6వ భూమిక స్థితి అని చెప్పారు. ఇది చాంజీ డైరీ నుండి గ్లో నవంబర్ 1979లో నుంచి వచ్చింది. హ్యాపీ వ్యాలీ గురించి బాబ్ గాంజ్ ఇలా వ్రాశారు. ఒకరోజు ఉదయం మేమంతా కలిసి హ్యాపీ వ్యాలీకి పాడుపడ్డ మసీదు చూడడానికి వెళ్ళాం. బాబా తన మండలి వారితో కలిసి నవజీవనంలో ఆఖరి దినం ఇక్కడే గడిపారు. దక్కన్నపేట భూమిలోని ఆ భాగం కొద్ది మేర ఎడారి ప్రాంతం. ఆ ఎడారికి ఒక వైపునున్న కొండలపైనున్న చిట్ట చెడవి. ఈ హ్యాపీ వ్యాలీ మొట్టమొదటి దినాలలో బాబా తన మండలి వారితో కలిసి ఇక్కడికి వచ్చారు. తర్వాత పాశ్చాత్యులను వారి వారాంతపు సెలవు దినాలు గడపడానికి ఇక్కడకు తీసుకువచ్చారు. రామావతారంలో రాముడు సీతతో కలిసి ఇక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడట. పాతాళ గంగ వల్ల అక్కడ అంతా పచ్చగా ఉంటుంది. రాముడు సీత ఈ ప్రాంతాల్లో తిరుగాడుతుండగా సీతకు దాహం వేసిందిట. రాముడు అక్కడ ఉన్న రాతిని బాణంతో కొట్టగా పాతాళ గంగ పైకి చిమ్మిందని కథ ఒకటి చెప్తూ ఉంటారు.
అందువల్ల హిందువులు ఈ ఈ హ్యాపీ వ్యాలీని ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు. రాముడు బాణంతో కొట్టిన రాతిని మాకు చూపి అక్కడ ఉన్న హిందూ దేవాలయానికి తీసుకెళ్లారు యూరిచ్. అక్కడ యాత్రికులు దేవాలయం గుండా ప్రవహించే ఏటిలో నీరు తీసుకొని ఆ రాతి మీద పోసి పూజిస్తున్నారు. యూరిచి అవి చూపుతూ దాని అసలు భావం తుచ్చమైన కోరికలను కడిగివేయడం అని. కానీ ఈ ప్రజలు పై ఆచారాలకు ప్రాధాన్యతనిస్తూ ఏదో ఒక అలవాట్లాగా చేస్తూ అసలైన భావాన్ని మర్చిపోతున్నారు అన్నారు. అక్కడ ఉన్న ఒక బంగ్లా బ్రిటిష్ అధికారులు ఉండేది. అది మొఘలాయుల కాలం నాటిది. ఆ బంగ్లా లోపల మెట్లు ఉన్నాయి. అవి ఒక డాబా మీదకు వెళ్తాయి. అక్కడ నుండి చూస్తే కొండంతా చింత తోపులతో నిండి కనబడుతుంది. ప్రారంభ దినాలలో బాబా పైసా లేని పకీరులాగా ఉండేవారిని. మండలి వారితో కలిసి రాత్రిళ్ళు ఈ కటిక నేల మీదే పనుండేవారని చెప్పాడు ఈ రుచి. ఇది గ్లో మాసపత్రిక ఆగస్టు 1971. తర్వాత బాబ్ గాంజ్ ఇంకా కొన్ని విషయాలు ముచ్చటిస్తూ ఏకాంతవాసం కొండ గురించి ఈ విధంగా గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజు మేమంతా ఏకాంతవాస కొండ ఎక్కాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్రదేశంలోనే బాబా నవదీనపు ఆఖరి రోజు గడిపి మనోనాశతో అంతం చేశారు. వారు మానవ శరీరధారి అయిన కాలంలో తుది 2 సంవత్సరాలు ఆయన తన కార్యక్రమమును ఏకాంతవాసంలో ఉండి ఇక్కడే గడిపారు. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉంది. చిన్న కాలిబాట మాత్రం ఉంది. అది కూడా మెలికలుగా ఉంది. ఆ కాలిబాట కొద్దిగా ప్రక్కకు వెళ్ళిన కొండవాళ్ళలోకి జారిపోతాము. కొండపైన ఎక్కి చూస్తే ఆకాశపు టంచులు కదులుతున్నట్టుగా ఉంటాయి. కొండ మీద ఉన్న అత్యున్నత శిఖరంపై బాబా పగటిపూట తన కార్యక్రమం నెరవేర్చుకున్న క్యాబిన్ లేక గది ఉంది. దానికి కొద్దిగా క్రిందగా రాత్రులు గడిపేవారు. బాబా 1967-68 మధ్యన 1.5 సంవత్సరాల కాలం బాబా ఏకాంతవాసం చేశారు. అదే ఆఖరి ఏకాంతవాసం. అప్పుడు బాబా అన్నాడు, ఈ విశ్వం యొక్క రాత అంతా ఏకాంతవాసాలపై ఆధారపడి ఉంది. మానవ జాతి యొక్క విముక్తి నా అవతార ప్రకటనపై ఆధారపడి ఉంది. ఇది గ్లో మాసపత్రంలో ఆగస్టు 1971లో ప్రింట్ అయింది. ఆదికే రాని ఒకసారి పూజల గురించి మాట్లాడుతూ చాలా మందికి ఒక అనుమానం పీడిస్తున్నది. ఇప్పుడు అవతార్ మెహర్ బాబా దేహం చాలించారు కదా, ఇప్పుడు నిరాకారుడైన భగవంతుని పూజించడం సమంజసం కదా అని. ఎవరికి ఇష్టమైన దైవాన్ని వారు పూజించవచ్చు. అనేక మంది దేవుళ్ళను ప్రజలు పూజిస్తూ ఉంటారు. వారి వారి విశ్వాసాన్ని బట్టి వారికి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. బాబా ఈ విధంగా అన్నారు, నిరాకారుడైన ఆ భగవంతునికి అర్పించే పూజ శరీరధారి అయి ఆ నిరాకారుని మరొక భాగమై ఈ భూలోకంలో ఆయన కర్తవ్య నిర్వహణకు ఏ తెచ్చిన అవతారునికే చెందుతాయి. అంటే ఏ పేరుతో ఏ దేవుడిని పూజించినా అన్ని కూడా ఈ అవతారానికే చెందుతాయి అని బాబా తెలియజేశారు. అందువల్ల అవతారాన్ని పూజిస్తే అది ఇంకా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అవతారుడు సజీవుడైనను దేహం చాలించినను ఆ ఫలితంలో తేడా ఉండదు. అవతారుడు ఎప్పుడు సర్వశక్తిమంతుడు. ఇది గ్లో ఆగస్టు 1975. యోగాభ్యాసాలు చిన్న పేరు చదివి సాపేస్తాను. యోగాభ్యాసాలు, ధ్యాన సాధనలు, రకరకాలైన రకరకాలైన హఠయోగాలు ఇంకా ఎన్నెన్నో చేయవచ్చు. అవి చేయటంలో తప్పు లేదు. అని బాబా చెప్పేది ఏమిటంటే ఒక్కటి మాత్రం మీరెప్పుడు గుర్తుంచుకోండి, మీ జీవితాశయం ఒక్కటిగా ఉండాలి. అదేమిటంటే మీ హృదయాల్లో భగవంతుని ఎడల ప్రేమ పుట్టించుకోవడం. ఈ ధ్యేయం కనుక నెరవేరక అన్ని సాధనాలు శుద్ధదండగా భగవంతుని ఎడల ప్రేమ ఒక్కటే ఈ సంసార సాగరాన్ని దాటించగలదు. ఆ ప్రేమ ఒక్కటే భగవంతుని పాదాల చెంతకు మిమ్మలను చేర్చేది. బాబా చాలా సహజం
అయినటువంటి మార్పులు సూచించారు. మీ ఆలోచనలు ఆ భగవంతుడైన మెహర్ బాబా పాదాల చెంతకు ఎగిరి వాళ్ళనియండి, కానీ మీ పాదాలు మాత్రం భూమిపైనే ఉండనియండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ తడబాటు పడకుండా స్థిరమైన మనసుతో మనలండి. ప్రతి పనిలోనూ, ప్రతి తలంపులను, ప్రతి భావంతోనూ బాబాను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఆయన నా ఆయన నా విధంగా తరచు ఆయనను ఆ విధంగా తరచు తలుచుకోవడం వల్ల భగవంతుని ఎడల మీలో ప్రేమ జనించే అవకాశం చాలా ఉంది. అందుకే మెహర్ బాబా అంటారు, నీవు కూర్చుని ఉన్నా నీవు కూర్చుని ఉన్నా సరే నీవు కూర్చుని ఉన్నా సరే, కారు నడుపుతున్నా సరే, వంట చేస్తున్నా సరే, రాస్తున్నా సరే, నన్ను తలుచుకుంటూ ఉండు. లేకుంటే నీ ఇష్టదైవాన్ని ఎవరికైనా నీ ఇష్టదైవాన్ని ఎవరినైనా స్మరించు. ఆయన మాత్రం ఎన్నడూ నన్నే ధ్యానించండి సుమా అని చెప్పలేదు. కానీ ఆయనే అవతార పురుషుడు, ఆయనే సర్వాధికారి కనుక ఆయననే స్మరించండి అని నేను అంటున్నాను అని చెప్పి అదే కీరాని తెలియజేశారు. సర్వదా సర్వత్రా ఎప్పుడు ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా కూర్చున్నా, కాలు నొప్పుతున్నా, ఎలా చేస్తున్నా, వంట చేస్తున్నా సరే, రాస్తున్నా సరే, బాబా నామాన్ని స్మరించండి అని ఆది కీరాని నవంబర్ 1976లో తెలియజేశారు. ఇక్కడికి ఆపుకుందాం. ఆదికే ఇరాన్ చెప్పిన స్టోరీ నవంబర్ 1976 దాకా ఆపుకున్నాం. పేజ్ నెంబర్ 26 చివరికి ఆగింది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ పేజ్ నెంబర్ 26 ఆపాం. రేపు మళ్ళీ శుక్రవారం నాడు పేజ్ నెంబర్ 27 నుంచి చదువుకోవాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. జై బాబా అండి, జై బాబా అండి, జై బాబా. చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా.